చంద్రబాబు నాయుడు అడుగుతాను, మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతాను. మావిగాన్ ఎక్కడ, చెవిగాన్ ఎక్కడ? ఈరోజు నేను గుడ్ ఫ్రైడే స్క్రిప్ట్లోకి వెళ్ళే ముందు నేను మీ అందరికీ ఒక జ్ఞానగుళికలు ఇద్దామని డిసైడ్ అయ్యాను. దేశం అంతటా ఆంధ్రప్రదేశ్కి మద్దతు పలుకుతా అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే ఒక పార్టీ ఇటువైపు ఉంది. వీఆర్ నాట్ ఫర్ అమరావతి అంది, అది వైసీపీ. ఈ ధోరణి తెలిసింది. అమరావతి రైతుల్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి హింసించాడో ఆ పార్టీ సిద్ధాంతం ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసింది. దీంట్లో పెద్ద షాకింగ్ న్యూస్ ఏం అనిపించలే నాకు. కానీ విచిత్రం ఏంటంటే మావిగన్ లాంటి ఐడియా ఇచ్చిన మేధావి ఈ స్క్రిప్ట్ రాసినాడు పరమ శత్రువు అయి ఉంటాడని చెప్పి నేను మాత్రం ఓపెన్గా అన్నాను. ఎందుకంటే మావిగన్ లాంటి ఫూలిష్ ఐడియా, మావిగన్ లాంటి స్పూఫ్ ఐడియా, మావిగన్ లాంటి ట్రోల్ ఐడియా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినతను ఖచ్చితంగా శత్రువే. ఇంతకాలం మనం చూస్తే సజ్జల స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివే జగన్మోహన్ రెడ్డి సడన్గా ఏపీ అంతా స్పూఫ్ ఎలా అయ్యాడు అంటే మన అడ్డలుంగీలు కట్టుకునే చెవిరెడ్డి వచ్చి మావిగన్ ఐడియా ఇచ్చాడంట. సో చెవిగన్ మేడ్ ద మావిగన్. సో సజ్జలకు కూడా ఒక రియలైజేషన్ పాయింట్ వచ్చింది, అరే నేను పక్కబడిపోయానా, నా రోల్ ఇంతేనా. ఈరోజు చెవిగన్ మాటలు ఇంత ఏమైంది, మొత్తం గోలగోల అయిపోయింది. అమరావతి పండగ ఒక రకంగా ఎంత దేదీప్యమానంగా జరిగిందో, ఇంకో సైడ్ రాష్ట్రం అంతటా, ఇన్ఫ్యాక్ట్ ఇండియా అంతటా జగన్మోహన్ రెడ్డి లాంటి సిల్లీ పొలిటీషియన్ మేము చూడలేదు అని చెప్పి మావిగన్ తర్వాత ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు జగన్. ఇది ఫ్యాక్ట్. ఈరోజు గుడ్ ఫ్రైడే. ఈ టాపిక్ వెళ్ళే ముందు ఇట్ ఈస్ అన్ అబ్జర్వెన్స్ డే. యేసు ప్రభువుని సిలువేసిన రోజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండి చాలామంది క్రిస్టియన్స్తో పాటు నువ్వు కూడా ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవ్వాలి జగన్. లేకుండా నిన్న గురువారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోనే నువ్వు ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ అన్ని తీర్చేసుకుని వెళ్ళిపోయావు. ఎడిటర్ ఆ షార్ట్ మళ్ళీ వేయండి ఇక్కడ. ఏపీలో ఉన్న క్రిస్టియన్స్ పట్ల ఓట్స్ నీకు షూర్ అని చెప్పి వెళ్ళిపోయావా? ఇక్కడ ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎల్హంకాలో ఉంటే సరిపోతుంది, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ షేక్ చేయలేరు నాకు ఎవరు అన్న కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయావా? మరి లెక్కన ఉగాదికి భారతీరెడ్డిని ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు అడగలా నిన్ను రాష్ట్రంలో? పోనీ ఆవిడకి ఏమన్నా మన మతాచారాల మీద అంత నమ్మకం ఉందా? షీఈస్ అ క్రిస్టియన్, నో డౌట్, అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ నువ్వు తిరుమల లడ్డూ కల్తీ విషయంలో మీ పార్టీ యాంటీ హిందూ అన్న ఎక్కడైతే సీరియస్గా డెంట్ పడుతుంది అనుకున్నప్పుడు భారతీరెడ్డిని తీసుకొచ్చేసి సతీ సమేతంగా మేము ప్రో హిందూస్ అన్నట్టు చూపించడానికి ప్రయత్నించాం. దాంట్లో ఏమైంది, షాల్ కప్పుకోండి అంటే రానన్నారు ఆవిడ. ఎట్లా ఆ షార్ట్ మళ్ళీ వేయండి. ఇది వరకు మీరు పవర్లో ఉన్నప్పుడు ఏం చేశారు, సంక్రాంతి సెట్లు తాడేపల్లిలో నేయించుకుని నిన్ను నువ్వు పొగుడుచుకునే పాట పెట్టించుకున్నావు. ఎడిటర్ ఆ పాట కూడా వేయండి ఇక్కడ. అదరని బెదరని రక్తమది నడవదురా ఆట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా. ఎవరు భారతీరెడ్డి ఉగాదికి ఎందుకు రాలేదు, సంక్రాంతికి ఎందుకు రాలేదు, వినాయక చవితికి ఎందుకు రాలేదు అని అడగల ఇప్పుడు దాకా రాష్ట్రంలో. కానీ నువ్వు తీసుకొచ్చి భారతీరెడ్డిని నుంచోబెట్టి మేము ఫార్ హిందూ అన్నావు. అది ఎంతవరకు గెలిచావో నాకు తెలీదు. బట్ అదే రకంగా ఈరోజు గుడ్ ఫ్రైడే అబ్జర్వెన్స్ డేని, ప్రేయర్ మీట్స్ని నువ్వెందుకు ఏపీలో జరుపుకోలేదు? ఇదంతా తీసుకెళ్ళిపోయి నువ్వు ఎల్హంకాలో ఎందుకు జరుపుకుంటున్నావు? అండ్ ఇంకొక విచిత్రంగా నేను ఇంకొకటి వెన్ ఐ వాజ్ రీడింగ్ ద పాలిటిక్స్ అండి, నాకు ఒక చాలా విచిత్రమైన స్టేట్మెంట్ కనిపించింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఛత్తీస్గఢ్లో 2003లో మనం చూసుకుంటే అజిత్ జోగి ఉండేవాళ్ళు సీఎం కింద. ఆయన ఒక ప్లేస్, అంటే ఆ ప్లేస్ పేరు ఆయన పేరుతో పెట్టుకోవాలని చెప్పి జోగి డోంగ్రీ అని చెప్పి ప్లేస్ పేరు పెట్టేశారు. అంటే అజిత్ జోగిది జోగి డోంగ్రీ. ఇక్కడ నువ్వు కూడా వచ్చి పెట్టుకోవాల్సింది జగన్ డోంగ్రీ, జగన్ నగర్ అని చెప్పి. ఇంకొంచెం బ్రిలియంట్గా ఉండేది ఐడియా. కీర్తికాంక్షల కోసం కొట్టుకుంటున్న జగన్ అని చెప్పి అనుకునేవాళ్ళు. అది లేకుండా మావిగన్ అని చెప్పి వెళ్ళిపోయావు. పోనీ గుడ్ ఫ్రైడే అబ్జర్వెన్స్ డేకి నువ్వు ఏపీలో ఉండకుండా పోయావు.
ఇక్కడ క్రిస్టియన్ ఓట్ల మీద నీకు అంత భరోసా, కానీ హిందువుల ఓట్ల మీద భయం. ఎందుకు జగన్ ఇలా పారిపోవటం? నెక్స్ట్ టైం పాత స్క్రిప్ట్ రైటర్ని పెట్టుకో. అరాకొర మిస్టేక్స్ బొచ్చుడున్నా, ఫ్యాక్ట్స్ అన్ని అబద్ధాలు చెప్పినా ఇంత స్పూఫ్ అవ్వలేదు నువ్వు. దయచేసి ఇంటర్నెట్లో నడుస్తున్న ట్రోల్ ప్రకారం చెవిరెడ్డి స్క్రిప్ట్లు చదవకు. నేషనల్ జోక్ అయ్యావు ఈరోజు. అండ్ నెక్స్ట్ టైం షోర్ షార్ట్గా క్రిస్టియన్ ఓట్స్ నీకే పడతాయని కూడా కూర్చోకు. జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కేవలం హిందువులకే వస్తారా భారతిరెడ్డి గారు, జగన్ గారు? గుడ్ ఫ్రైడే ప్రేయర్స్కి ఫ్రైడే ఇక్కడ ఏపీలో ఉండరా? కాపురం ఇక్కడ పెట్టరా? ఏఎన్ఆర్ షాట్ ఇక్కడ కాపురాల గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో. చంద్రబాబు నాయుడు అడుగుతాను, మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతాను. చంద్రబాబు నాయుడు కాపురం ఎక్కడ పెట్టాడు 2019 ముందు అని చెప్పి కాపురాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటావు. నీ కాపురం ఎక్కడుంది? ఓడిపోతే పోతావా అక్కడికి, బెంగళూరుకి? ఇక్కడ ఉండవా? నీ కాపురం ఎందుకు ఉండదు ఏపీలో? నువ్వు పవర్లో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బాగుండేది కదా, నీ కాపురం కొంచెం సగం సగం పెట్టేవాడివి కదా కాపురం 2 రాష్ట్రాల్లో. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కోర్టుకు వెళ్ళడానికి అడుగు పెట్టావు హైదరాబాద్. విచిత్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎంత విరాళంగా హాయిగా వచ్చేవాడివి. ఏమైంది కాపురాల గోళ? ఈరోజు కాపురం తాడేపల్లిలో పెట్టి ఇక్కడ ప్రేయర్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వలే నువ్వు? క్రిస్టియన్ ఓట్లు వద్దా నీకు? అడగండి మరి ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని అందరూ. నాలాగే మీకు ఈ క్వశ్చన్స్ వచ్చుంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ క్రిస్టియన్ ఓట్స్ పైన జగన్మోహన్ రెడ్డి ఇంత బల్ల గుద్ది కూర్చున్నాడంటే దానికి కారణం ఏంటో కూడా రాయండి. అండ్ ఈ ఓట్లు చెదరవా, ఇలాగే ఉంటాయా, వీటి గురించి కూడా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.